స్కూల్కి వెళ్తుంది. సునీత ఎప్పటిలాగే పానీపూరి బండి వేస్తుంది. అమ్మయ్య, చింటూ పుస్తకాలకి కావలసిన డబ్బులు వచ్చాయి. ఇంతలో చింటూ వచ్చి, అమ్మా, పుస్తకాలకి డబ్బులు ఇస్తానన్నావు కదా. సునీత డబ్బులు ఇస్తుండగా ఇంతలో చింటూ వాళ్ళ నాన్న వచ్చి సునీతతో గొడవాడి డబ్బులను తీసుకుని వెళ్ళిపోతాడు. పాపం చింటూ సునీత ఎంతగానో బాధపడతారు. ఇదంతా దూరం నుండి చూస్తున్న చింటూ వాళ్ళ మిస్ అక్కడికి వచ్చి డబ్బులు ఇస్తుంటుంటే, అయ్యో వద్దు మేడం. అయ్యో తీసుకోండమ్మా, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ ఇచ్చేద్దురు గాని అని చింటూ వాళ్ళ మిస్ డబ్బులైతే ఇస్తారు. సునీత చింటూ ఎంతగానో సంతోషిస్తారు. మీ రుణం మేము ఎప్పటికీ